ప్రైజ్ లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ శుభములు. ప్రభు యొక్క కృపను బట్టి మరొక నూతన దినము దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. మన జీవితాల్లో అనేక సార్లు ఆపదల గుండా మనం వెళ్తూ ఉంటాం. అనేక సిచ్యువేషన్స్ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి వెంబడి మరొకటి మన జీవితాల్లో మనం రావడం చూస్తున్నప్పుడు చాలా నిరుత్సాహము, నిస్పృహ మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. భక్తుడైన దావీదు జీవితంలో కూడా, డేవిడ్ లైఫ్లో కూడా మనం చూసినప్పుడు ఎన్నో పరిస్థితులు గుండా చిన్ననాటి నుండి తను అనేక ఆపదలు చూస్తూ వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నాకు ఉన్న ఆపదలు, నాకున్న పరిస్థితులు మరి ఎవరికి ఉండవేమో అని ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారేమో. మిమ్మల్నే కాదు, ప్రతి మనిషికి కూడా, యొక్క భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా, ముఖ్యంగా దేవుని బిడ్డలైన వారికి, దేవుని ప్రజలైన వారికి అనేక ఆపదలు, అనేక పరిస్థితులు ఉంటాయి. శత్రువు నుంచి, సాతాను నుంచి, లోకము నుంచి, మనుషుల నుంచి, మనమంటే పడలేని వారి నుంచి. కొన్నిసార్లు సాతాను విశ్వాసులను వాడుకుంటాడు, సొంత వారిని వాడుకుంటాడు, మన అనారోగ్యాలను వాడుకుంటాడు. కొన్నిసార్లు సాతానే మనతో వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు, శోధిస్తాడు. ఈ విధంగా అనేకమైన ఆపదలు మన నెత్తి మీద వచ్చి పడుతూ ఉంటాయి. నీకు, నీ కుటుంబానికి వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి అనేక ఆపదలు. ఈ ఆపదలు వచ్చినప్పుడు, ఈ పరిస్థితులు వచ్చినప్పుడు మనం చాలా నిరుత్సాహపడతాం, బెంగపడతాం. ఇప్పుడు ఏం చేయాలి నా జీవితంలో అని చెప్పి ఆలోచన చేస్తాం. దావీదు జీవితంలో మనం చూసినప్పుడు గొర్రెలు కాస్తున్న సమయంలో సింహము వలన, ఎలుగుబంటి వలన ఆపదలు వచ్చాయి. దేవుడు తప్పించాడు. అన్నలు పెద్దగా దావీదుని పట్టించుకోలేదు. దావీదుకు ఎన్నోసార్లు బహుశా బాధ కలిగి ఉండవచ్చు. నాన్న కూడా సరిగా పట్టించుకోలేదు, కడసారి వాడని చెప్పేసి పెద్దగా లెక్క చేయలేదు. కానీ దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. ఎస్తేరును ఆనాడు ఎవరు పట్టించుకోలేదు, కానీ ఎస్తేరును దేవుడు రాణిగా నిలవబెట్టాడు. ఈ విధంగా మనం చూస్తే దేవుడి యొక్క ఎంపిక ఎంతో గొప్పదిగా మనకు కనబడతా ఉంది. ఆ గొలియాతుతో ఇశ్రాయేలు ప్రజలకు భయంకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ యుద్ధ భూమికి వచ్చాడు. ఆ యుద్ధ భూమికి వచ్చి దావీదు గొలియాతును జయించాడు. అంటే ఎంతో గొప్ప ఆపద అక్కడ దావీదు యొక్క జీవితంలో దావీదుకు ఎదురుగా ఉంది. కానీ ఆ యొక్క ఆపదలో దేవుడు దావీదును తప్పించాడు. ఆ తర్వాత సౌలు హస్తములో నుంచి దావీదుకు ఎన్నో ఆపదలు వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ దావీదు భార్య సౌలు కుమార్తె మేకాలు ద్వారా కూడా దావీదుకు ఎంతో మనశ్శాంతి లేకపోవడం, మేకాలు దావీదును చూసి దావీదును హీనపరుస్తూ వచ్చింది. ఈ విధంగా దావీదు యొక్క జీవితంలో అడుగడుగున ఎన్నో పరీక్షలు, ఎన్నో శ్రమలు. ఈరోజు నీవు కూడా అడుగడుగున ఎన్నో పరీక్షలు, ఎన్నో శ్రమలు, ఆపదలు అనుభవిస్తూ ఉన్నావా? ఒక జాబ్ విషయంలో, అదేవిధంగా వ్యాపారంలో, అనారోగ్య విషయంలో, ఆపరేషన్ విషయంలో, నీ జీవితంలో వస్తున్న నలుగుబాటుల పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక విరిగి నలిగి కన్నీరు కారుస్తున్నావా? ఈ దినము దేవుడు ఉన్నాడని, ఆయన ఎప్పటికీ సజీవుడని మనం ఎరగాలి. కీర్తనలు 34వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూసినప్పుడు, నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలు అన్నిటిలో నుండి వారిని విడిపించును. నీవు ఇక దినమున్న దేవునికి మొర్ర పెడితే, దేవునికి ఇఫ్ యు క్రై అవుట్ టు గాడ్ దెన్ యు విల్ ఆన్సర్. ఆయన తప్పనిసరిగా జవాబునిస్తాడు. నీ శ్రమలు అన్నిట్లో నుండి ఆయన విడుదల చేస్తాడు. 19వ వచనంలో మనం చూసినప్పుడు, అదే 34వ కీర్తన 19వ వచనం ఈరోజు దేవుడు మనకి వాగ్దానంగా ఇస్తున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతునికి కలుగు ఆపదలు కొన్ని అనలేదు, లేకపోతే నీతిమంతునికి ఏ ఆపదలు కలగవు అనలేదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అడుగడుగున మన జీవితంలో కలిగే ప్రతి శ్రమ, ప్రతి పరీక్ష, ప్రతి పోరాటము, సంవత్సరం వెంబడి సంవత్సరం, నెల వెంబడి నెల, దినం వెంబడి దినం, గంట వెంబడి గంట, నిమిషం వెంబడి నిమిషం, సెకండ్ వెంబడి సెకండ్, మనం ఎదుర్కొంటున్న ప్రతి పరీక్ష, ప్రతి శ్రమ, ప్రతి ఆపద, ఏదైతే దుష్టు నుంచి, లోకం నుంచి, మనుషుల నుంచి, కొన్నిసార్లు మన స్వయంకృత అపరాధాల నుంచి ఏదైతే ఆ యొక్క పరిస్థితులు మనకి జీవితంలోకి వస్తూ ఉన్నాయో, దేవుడు అంటున్నాడు మనం ఆయనకి మొర్ర పెడితే వాటన్నిటి నుంచి విడుదల చేస్తాడట. 34వ కీర్తన 20వ వచనంలో, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఎముకల్లో ఒక్క ఎముక కూడా విరిగిపోలేదట దావీదుకి.
దావీదు ఎన్నో ఆపదలు గుండా వెళ్తూ వచ్చాడు, కానీ దావీదు ఎంతో గొప్పవాడిగా చరిత్రలో మిగిలినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. శాశ్వతముగా దావీదు యొక్క సింహాసనం స్థిరపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీకున్న పరిస్థితులు ఏవైనా దేవుడు వాటి నుంచి అన్నిటి నుంచి దేవుడు తప్పిస్తాడు. ధైర్యంగా ఉండు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇక సమయాన్న నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. అవును ప్రభు, మా జీవితంలో ఎన్నో పరీక్షలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కఠినమైన ఆ యొక్క ఎదురు దెబ్బలు మా యొక్క జీవితంలో కలుగుతూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ వచ్చినప్పుడు మాకేం అర్థం కాదు. అటువంటి పరిస్థితుల్లో ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు నీవే. నీ ప్రజలు ఏ ఆపదలతో, ఏ శ్రమలతో, ఎటువంటి ఉక్కిరి బిక్కిరి పరిస్థితులతో ఉన్నారో నాకు తెలియదు. శత్రువు సాతాను కుయుక్తి గలవాడు. ఆయన అనేక త్రోవల ద్వారా విశ్వాసులైన వారిని, నీ ప్రజలైన వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అనేక కోణాల్లో ప్రభా, ఎవరెవరైతే ఆయన పరీక్షలు ఎదుర్కొంటున్నారో, ఆపదలు ఎదుర్కొంటున్నారో, వారికి ఉన్న పరిస్థితులు సమస్తాన్ని ఎరిగినవాడు ప్రభా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటి అన్నిట్లో నుంచి నువ్వు తప్పిస్తావని, ఎముకల్లో ఒకటైన నువ్వు విరగదని ఈ మాట క్రీస్తు ప్రభా. లార్డ్ జీసస్, నీ యొక్క ప్రజల జీవితాలు ఫుల్ఫిల్ చేసి వారిని మీరు బలపరిచి, నీ ఆత్మచేత వారిని నింపి, వారిని అంతము వరకు వారిని క్షేమంగా నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే రేపటి దినమున కలుద్దాం. ప్రభు కృప మీకు తోడేనుగాక. గాడ్ బ్లెస్ యూ.